అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికను అదే స్థాయిలో తీర్చిదిద్దారు. పాలనా కేంద్రం, ఆర్థిక, వాణిజ్య ప్రాంతాలు, నివాసాల నిలువుగా రూపొందించారు. రాజధాని అంటే ఆర్థికాభివృద్ధి కేంద్రం, అలాగే ప్రజలంతా సౌకర్యవంతంగా నివసించగలిగే అద్భుత నగరం. అందుకనుగుణంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, హరిత, జలవనరులకు ప్రణాళికలో అగ్రాసనం వేసింది ప్రభుత్వం. రాజధాని జోనింగ్ ప్రక్రియను అంతర్జాతీయ నగరాలకు దీటుగా విశదీకరించింది. నమో నమో జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. ఆకుపచ్చ జలవనరుల నగరంగా అమరావతి రూపుదిద్దుకోనుంది. సుందరమైన నదీ తీరం ఓవైపు, పచ్చని కొండలు ఇంకోవైపు, అంతే సుందరమైన నగర వనాలు. ఆ మధ్యలోనే పాలన, ఆర్థిక, వాణిజ్య కేంద్రాలు, ప్రపంచ శ్రేణి శిఖర సౌధాలు. ఇది సూక్ష్మంగా నవ్యాంధ్ర రాజధాని స్వరూపం. అంతర్జాతీయ స్థాయి నిర్మాణమే ధ్యేయంగా సింగపూర్ సాయంతో బృహత్ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ప్రపంచ స్థాయి నగరాలకు ధీటుగా జోనింగ్ ప్రణాళికతో అందరికీ అనువైన మౌలిక వసతుల కల్పనతో పాటు అమరావతిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలో పొందుపరిచారు. (217 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మితమయ్యే రాజధాని కేంద్ర ప్రాంతంలో పరిపాలనా ప్రాంతం, నివాస, వాణిజ్య ప్రాంతాలు, ఆర్థిక ప్రక్రియకు ఊతమిచ్చే విభాగం, పరిశ్రమలు ఇలాంటివన్నీ వచ్చేలా సిఆర్డీఏ జోనింగ్ ప్రణాళిక చేసింది. గూగుల్ మ్యాప్తో అనుసంధానిస్తూ పల్లెలను ఏమాత్రం కదపకుండా ప్రణాళికను తీర్చిదిద్దింది. జోన్లను డిస్ట్రిక్టుగా, కృష్ణానదీ తీరాన్ని రివర్ ఫ్రంట్గా పేర్కొంటూ వివిధ ప్రాంతాలను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దింది. ఇక ప్రస్తుత రైల్వే లైన్, నదీ తీరం, రాజధాని వెలుపలి రహదారులను రాజధాని సరిహద్దు రేఖలుగా గుర్తించారు. స్వభావం, భవనాల ఎత్తును అనుసరించి నివాస ప్రాంతాలను 4 విభాగాలుగా విభజించారు. నివాస ప్రాంతాన్ని ఆంగ్ల అక్షరం ఆర్గా పేర్కొన్న అధికారులు రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 1వ కేటగిరీలో పొందుపరిచారు. గ్రామాల్లో రైతుల అవసరాలకు తగినట్లు G+3 స్థాయి వరకే భవనాలను అనుమతిస్తారు. గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవం లాంటి జాతీయ వేడుకల నిర్వహణకు R2 పేరిట ప్రత్యేక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆ సమీపంలోనే అత్యంత ఖరీదైన భవనాల నిర్మాణానికి అనుమతి ఉంటుంది. ఇక R3 కేటగిరీలో మధ్యస్థాయి నుంచి ఎక్కువ జనసాంద్రత ఉన్న నివాస గృహాలు నిర్మిస్తారు. సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన నివాస స్థలాలు కేటాయిస్తారు. వ్యక్తిగత గృహాలు, గృహ సముదాయాలు, అపార్ట్మెంట్లు కట్టుకునేలా ప్రాంతాన్ని నిర్దేశించారు. బహుళాంతస్తుల భవనాలు, ప్రజా రవాణాకు అత్యంత సమీపాన ఉండే ప్రాంతంగా ఈ జోన్ రూపుదిద్దుకుంటుంది. కమర్షియల్ జోన్గా పిలిచే మరో ప్రాంతాన్ని ఆంగ్ల అక్షరమాలలోని సిగా ప్రణాళికలో పేర్కొన్నారు. C1ను విభిన్న ప్రయోజనకర జోన్గా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ వాణిజ్య, నివాస స్థలాలను అనుమతిస్తారు. 30% పైగా ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకే కేటాయించారు. ఇక C2 విభాగంలో స్థానిక వాణిజ్యాన్ని ప్రోత్సహించే నిర్మాణాలుంటాయి. భూములిచ్చిన రైతులకు ఈ ప్రాంతంలోనే వాణిజ్య ప్లాట్లు కేటాయించాలన్నది సిఆర్డీఏ నిర్ణయం. C3 విభాగంలో బ్యాంకులు, మార్కెట్లు, ఆహార విక్రయ కేంద్రాలు, హోటళ్లు, స్థానిక కార్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, పోస్టాఫీసులు ఇలా ప్రజా అవసరాలు తీర్చే విభాగాలు ఏర్పాటవుతాయి. C4 జోన్లో మధ్యస్థాయిలో ఉండే వాణిజ్య భవనాలు అనుమతిస్తారు. గరిష్టంగా భూముల వినియోగానికి ప్రాధాన్యమిస్తూ నిరంతరం రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంగా తీర్చిదిద్దుతారు. C5 జోన్ ప్రాంతీయ కేంద్రంగా ఉంటుంది. ప్రాంతీయ వాణిజ్య అవసరాలు తీర్చే భవన నిర్మాణాలు ఇక్కడ రానున్నాయి. C6 జోన్ను సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్గా పేర్కొన్న సిఆర్డీఏ రాజధానిలోనే అత్యంత కీలకమైన డౌన్ టౌన్ను ఇక్కడే నిర్మించనుంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా బిజినెస్ డిస్ట్రిక్ట్ రూపొందనుంది. ఇక పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఐగా ప్రతిపాదించారు. బిజినెస్ పార్క్ జోన్గా కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా ఈ జోన్ను అభివృద్ధి చేస్తారు. అంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే పరిశ్రమలు, పరిశోధన అభివృద్ధి విభాగాలు, ఐటీ పరిశ్రమల్లాంటివి. I2గా పిలిచే ప్రాంతాన్ని పూర్తిగా రవాణా కోసం కేటాయించారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సరకు రవాణా కేంద్రంగా ఇది ఉంటుంది. సరకు రవాణా, లోడింగ్, అన్లోడింగ్ బేలు ఇక్కడ ఏర్పాటవుతాయి.
గోదాములు, బహిరంగ నిల్వ ప్రాంతాలు కూడా వస్తాయి. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, వినోద కేంద్రాలను ప్యాసివ్ జోన్గా పేర్కొన్నారు. నివాస ప్రాంతాలు, కాలనీల్లో పెద్ద పార్కులు, క్రీడా, వినోద సదుపాయాలు ఉంటాయి. P3గా పేర్కొన్న ప్రత్యేక జోన్లో పర్యావరణ పరంగా రక్షించాల్సిన నది, నీటి వనరులు ఉంటాయి. బస్ టెర్మినళ్లు, మెట్రో డిపోలు, నీటి శుద్ధి కేంద్రాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఎక్స్ప్రెస్ రహదారులు, ప్రధాన మార్గాలు, అనుబంధ మార్గాలు, వీధులను సూచించారు. సదుపాయాలు కల్పించే విభాగంలో ప్రభుత్వ భవనాల జోన్ను పేర్కొన్నారు. శాసనసభ, సచివాలయం, హైకోర్టు, వివిధ శాఖాధిపతుల కార్యాలయాల కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతుంది. S2గా పేర్కొన్న ప్రాంతంలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఏర్పాటు కానున్నాయి. భవిష్యత్ అవసరాలకు కేటాయించిన ప్రాంతాన్ని వైట్ సైట్గా బృహత్ ప్రణాళికలో పొందుపరిచారు. వాణిజ్య, పారిశ్రామిక, వినోద పరిశ్రమలు లాంటి వేరువేరు అవసరాల కోసం రిజర్వ్ చేసిన ప్రాంతమిది. మొత్తానికి హరిత, నీలివర్ణాల రాజధాని నగరంగా అమరావతి రూపుదిద్దుకోనుంది. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః.